హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈరోజు మనం ఎగ్ ఆమ్లెట్ విత్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా క్రేజీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ చూసాక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి 3, ఆయిల్ కావాల్సినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడంత, కారం 1 టేబుల్ స్పూన్, క్యారెట్ సన్నగా తరిమింది 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ఒక బిగ్ సైజ్ కట్ చేసి పెట్టుకోవాలి, అలాగే నూడిల్స్ 1, ఇంకా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ 4. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఇంకా కారం వేసుకోవాలి, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయాలి, తురిమి పెట్టుకున్న క్యారెట్, కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ నూడిల్స్ ఎలా బాయిల్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అవి మరిగాక ఒక స్లైస్ నూడిల్స్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ మసాలా ఇప్పి నూడిల్స్ తీసుకున్నాను, సో ఆ మసాలా పౌడర్ అందులో వేసేసుకొని బాయిల్ చేసుకున్నా. మనకి నూడిల్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్. ఇది వేడెక్కాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది అందులో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని దీనిపైన నూడిల్స్ వేసుకోవాలి. ఇది చేసేటప్పుడు మన మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే నూడిల్స్ కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా, మన ఆమ్లెట్ మొత్తం మీద నూడిల్స్ ఉండేటట్లు. దీనిపైన మళ్ళీ ఆ ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. అప్పుడు లోపల వరకు నూడిల్స్ ఉండి తినేటప్పుడు ఆమ్లెట్లో నూడిల్స్ సర్ప్రైజింగ్గా ఉంటాయి. ఇలా సన్న లేయర్ వేసుకోవాలి. వేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనిపైన ఆయిల్ వేసుకొని మనం లిడ్ పెట్టుకొని 3 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకున్నా చాలా బాగుంటుంది. లిడ్ పెట్టుకొని 3 మినిట్స్ కుక్ చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని స్పాచులా తీసుకొని స్లోగా మనం తిప్పాలి. దీన్ని మరోవైపు కూడా కాల్చుకోవాలి. అప్పుడు ఎగ్ నూడిల్స్ బాగా కుక్ అయ్యి టేస్టీగా ఉంటుంది. దీన్ని టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీ పిల్లలకు చేసి పెడితే ఈ ఐటెం మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ రెసిపీని. మరోవైపు కూడా తిప్పుకొని కుక్ చేసుకోవాలి. యమ్మీ యమ్మీ ఎగ్ ఆమ్లెట్ విత్ నూడిల్స్ రెడీ. కొంచెం టమాటా సాస్ పైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా తీసినప్పుడు నూడిల్స్ సర్ప్రైజింగ్గా లోపల ఉంటాయి.